నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో 'మాట వినాలి' అని. అండ్ హిందీలో కూడా అట్ ది సేమ్ టైమ్ మలయాళంలో కూడా సాంగ్స్ రిలీజ్ చేశారు. అయితే మొత్తం వైరల్‌గా మారిపోయి ప్రతి ఒక్క చోటు కూడా ఈ సాంగ్ వ్యూస్ అసలు ఎలా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ వ్యూస్ అన్నమాట. 5 అవర్స్ ఎగో రిలీజ్ చేశారు. వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్. నమస్తే అండి. సార్, సో 'మాట వినాలి' అన్న సాంగ్ ఒకటి 'హరిహర వీరమల్లు' నుంచి రిలీజ్ చేశారు. హ్మ్. సో చాలా బావుంది. ఆయన ఇంతకు ముందు కూడా గతంలో కొన్ని మూవీస్‌లో సాంగ్స్ పాడారు. కానీ ఇప్పుడు ఆయన పొలిటీషియన్‌గా మారిన తర్వాత వినడం అనేది ఎందుకో ఒక రకమైన కిక్ ఇస్తుంది. ఆఫ్‌కోర్స్ ఫ్యాన్స్ అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి, సినిమా అవును. లవర్స్‌కి. అవును. అవును. సో మొన్ననే గ్లిమ్స్ ఒకటి వదిలారు. హ్మ్. వినాలి. వీరమ్మలు చెబితే వినాలి. దానికి విశేషమైన ఆదరణ వచ్చింది. దానికి చాలా మంది సెటైరికల్‌గా కూడా మాట్లాడుతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు 11 సెకండ్స్ వదిలారంటే 11 సీట్లు వచ్చిన వైసీపీకి కౌంటర్‌గా 11 సెకండ్స్ వదిలారా? ఇట్లా కూడా మాట్లాడుకున్నారు. ఇవాళ అదే అంశాన్ని దాన్ని ఆ పాటను పూర్తి స్థాయిలో రిలీజ్ చేశారు. హ్మ్. 2:30 నిమిషాలేమో ఉంది పాట పూర్తిగా. 5 భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సినిమాలు 'తమ్ముడు', 'ఖుషి', 'పంజా' ఇలాగా 'అత్తారింటికి దారేది', 'జానీ' ఇలా చాలా సినిమాల్లో పాడారు. ఇది 10వ సినిమా ఇది. బిట్ సాంగ్స్ కానివ్వండి, జానపద గేయాలు గాని లేదా పద్యాలు కానివ్వండి, ఇలా ఏది తీసుకున్నా ఇది 10వసారి పాడినట్టుగా మనం చూడాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీకు అన్ని భాషల్లో కూడా పవన్ కళ్యాణే పాడడం. ఎగ్జాక్ట్‌లీ. అవును. సహజంగా దానికి ఒక స్లాంగ్ ఉంటది ప్రతి భాషకి. అవును. మలయాళంకి ఒక స్లాంగ్ ఉంటది, తమిళ్‌కి ఒక స్లాంగ్ ఉంటది, కన్నడకి ఒకటి ఉంటది. తెలుగు వాళ్ళు అంత ఈజీగా ఇతర భాషలు మాట్లాడడం అంత ఈజీ ఏం కాదు. ఆ స్లాంగ్‌లోకి కొంత సాధన ఉండాల. కానీ ఆ సాధన చేసి పవన్ కళ్యాణ్ గారు ఇంత బిజీ టైమ్‌లో గూడా అంత చక్కగా పాడారంటే మలయాళం గానివ్వండి, హిందీ గానివ్వండి, తమిళ్ గానివ్వండి మంచి బజ్ వస్తున్నాయి. అక్కడ కూడా పాట లిరిక్స్ వైస్ పవన్ కళ్యాణ్ పాడడం చూస్తే గనక తెలుగు కంటే ఇతర లాంగ్వేజ్‌లో ఇంకా బాగా పాడారంటున్నారు. అదే టాక్ వస్తుంది. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ గారికి మీకు తెలిసిందే గదా! తెలుగు తెలుగు అనర్గళంగా మాట్లాడతారు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. హిందీ మాట్లాడతారు. అలాగే ఆయన మరాఠీ కూడా మాట్లాడతారు. హ్మ్. ఆయన తమిళ్ మాట్లాడతారు. తమిళనాడులో పెరిగాడు గాబట్టి కొంతకాలం తమిళ్ కూడా మాట్లాడతారు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ కూడా చూసాం కదా! తమిళ్ తమిళ్. ఛానెల్‌లో. తమిళ్. ద 5 ట్రెండింగ్‌లో లాంగ్వేజెస్. ఈ 5తో పాటు కన్నడ గూడా మాట్లాడగలడు. మలయాళం మేనేజ్ చేయగలడు. సో, 6 లాంగ్వేజెస్ మీద పట్టుంది ఆయనకి. వాస్తవం చెప్పాలంటే. ఇన్ని లాంగ్వేజెస్ మీద పట్టున్న రాజకీయ నాయకులు ఇప్పుడు అరుదని చెప్పాలి. హ్మ్. ఒకప్పుడు మనం మాట్లాడుకుంటుండేవాళ్ళం. పివి నరసింహారావు గారు 14 భాషలు మాట్లాడతారట. ఒక తెలుగువాడిగా మనందరం కూడా గర్వపడేవాళ్ళం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఇవాళ మలయాళంలో కూడా ఆయన పాట పాడితే నిజంగా మలయాళం సింగర్ పాడినట్టుగా పాడారు. అవును. చాలా చక్కగా ఉంది. పైగా ఆహ్, పెంచల్ దాస్ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది చాలా ఎవరికి డెప్త్. కౌంటర్ ఇచ్చినట్టుగా ఉందా సాంగ్? నాకైతే విన్నా తెలుగులో కౌంటర్ మార్నింగ్ ఇచ్చినట్టుగా ఏం లేదు గానీ, ఒక మంచి మాట చెప్తే వినాలి. వినాలి. సో, అని చెప్పేసి ఆయన నార్మల్‌గా ఉంది తప్ప అదేదో ఇదిగా కౌంటర్ అని అనేం లేదు. ఓకే. ఒక మంచి అంటే రకరకాల వాదనలు వినపడుతున్నాయి. ఒక బ్రిటిషర్స్ కాలంలో ఒక తెలంగాణ యువకుడు మీకు పాట స్టార్టింగ్‌లో మీకు తెలంగాణ స్లాంగ్‌లో వస్తుంది. అవును. తెలంగాణ యువకుడు పోరాటం చేసిన దాన్నే ఇవాళ అదే ఇతివృత్తంగా సినిమా అని చెప్తున్నారు. కొంతమంది యూట్యూబర్లు ఇంకో కొత్త వాదన తెర మీదకి తీసుకొస్తారు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన బుక్కరాయలు హరిహర రాయలు ఆయన కథనే ఈ కథగా తీసుకొస్తున్నారని చెప్పచ్చు. ఆ స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నారని చెప్తున్నారు. ఓకే. సో శ్రీకృష్ణదేవరాయలకి ముందు తరం అనమాట హరిహర రాయలు, బుక్కరాయలు అనేవాళ్ళు. అందుకే ఆ హరిహర రాయల కథనే తీసుకొస్తున్నారు కాబట్టి హరిహర వీరమల్లు అని పెట్టారు దీనికి అనేది ఒక వెర్షన్ వినిపిస్తుంది. ఒక వెర్షన్ ఏంటంటే తెలంగాణ యువకుడు ఒక బ్రిటిష్ ప్రభుత్వంలో ఎలా పోరాడాడు తన ప్రజల కోసం అని చెప్పేసి అది. సో ఏదేమైనా ఒక బజ్ అయితే హరిహర వీరమల్లు కూడా చాలా కాలంగా మొదట క్రిష్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన రాజకీయాల్లో బిజీ అవటము, అలాగే ఈయనకి షూటింగ్లకి పొంతన కుదరకపోవటం, క్రిష్ మళ్ళీ వేరే ప్రాజెక్టుల వైపు వెళ్ళిపోవటం. దీంతో క్రిష్ సగం తీసి వదిలేసిన తర్వాత దాదాపు 60% ఏమో క్రిష్ తీశాడు. ఆ తర్వాత ఒక 30-40% జ్యోతి కృష్ణ గారని ఈ ఏఎం రత్నం గారి తనయుడే ఇవాళ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓకే. ఆయన కూడా మంచి దర్శకుడు. హుహు. సో ఆయన మిగతా భాగాన్ని ఆయన పూర్తి చేస్తున్నాడు. సో ఆ నిర్మాణంలో ఏఎం రత్నం ప్రొడక్షన్ అంటే సూపర్ 'ఖుషి' తీసింది వాళ్ళే. హ్మ్.
ఖుషి ఎంత హిట్ అయిందో మనకు తెలుసు కదా. ఆ ఖుషి తీసింది వాళ్ళే. పెద్ద పెద్ద శంకర్తో సినిమాలు తీసాడు ఏఎం రత్నం. మామూలుడు కాదు, చాలా గొప్ప నిర్మాత ఏఎం రత్నం. సో ఆ ఏఎం రత్నం నిర్మాణంలో వాళ్ళ తనయుడే డైరెక్షన్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన సీజీ వరకు కూడా చాలా బాగా వచ్చిందంట. సో మంచి తారాగణం కూడా ఉంది. బాబీ డియోల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దీంట్లో నటిస్తా ఉన్నారు. ఎస్పెషల్లీ కీరవాణి గారు అంటే మీకు చారిత్రక గాథలకు మ్యూజిక్ అందించాలంటే కీరవాణి మించిన వాడు లేడు. ఒక ఆర్ఆర్ఆర్, ఒక బాహుబలి, ఎలాంటి మ్యూజిక్ అందించాడు ఆయన. అందుకే ఆయన్ని ఒక పీరియాడికల్ డ్రామా కాబట్టి మళ్ళీ ఆయన్ని పెట్టుకున్నారు. ఈ పాట ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారితో పాడించడం, 5 భాషల్లోనే ఆయనతో పాడించడం. ఎస్పెషల్లీ ఇవాళ ఎందుకు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయిపోయారు. సినిమా స్టార్ అయ్యి తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చే వాళ్ళు ఉంటారు. ఈయన తెలుగులో మాత్రం సినిమా స్టారే, మిగతా తతిమ భారతదేశానికి ఈయన పొలిటికల్ స్టార్. ఈ పొలిటికల్ స్టార్ సినిమాని ఇవాళ పాన్ ఇండియా స్థాయిలో ఎందుకు చేయకూడదు మనం అనుకుని హరిహర వీరమల్లుని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అందుకే మీకు హిందీలో కానీ హిందీ బెల్ట్ లో ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ఆయన మోదీ గారు చెప్పిన డైలాగ్ మీకు గుర్తుంది కదా, ఆంధీ హై అంటే ఓ తుఫానీనా అంటే మొత్తం దేశం మొత్తం ఒక్కసారికి ఇలా చూసింది పవన్ కళ్యాణ్ వైపు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వస్తున్న ఆయన నటించిన సినిమా ఎన్నికల తర్వాత వస్తున్నది, చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి చాలా మంది చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. అందులో ఈ పాట ఎస్పెషల్లీ 5 భాషల్లో ఆయన పాడడంతో మరింత బజ్ క్రియేట్ అయిందని మనం అనుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా కొంచెం నేను ఆ కమెంట్స్ కూడా చెప్పచ్చా మీకు? చెప్పండి. ఎంతో మంది ఉంటూ ఉంటారు కదా. సో లైక్ మీరు చెప్పిన కమెంట్ ఇది పవన్ నహి హే ఆంధీ హే అనేది ఒకటి ఉంది. అండ్ ద వ్యూస్ కి వస్తే 5 hours అయింది రిలీజ్ చేసి. సో పవన్ కళ్యాణ్ సాంగ్ అక్కడ వాళ్ళు జనరల్ గా ఏంటంటే హిందీ సాంగ్స్ కి ఒక లాంటి వ్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటిది 49 lakh వ్యూస్ ఇప్పుడు ఈ నిమిషంకి 5 hours ago. చాలా గ్రేట్, చాలా ఎక్కువ. ఫస్ట్ సినిమా అండి ఇది, ఆయన పాన్ ఇండియా సినిమా ఫస్ట్ది. అయినా కానీ 5 hours లో దాదాపు 50 lakhs అనుకున్నాం. 5 hours లో 50 lakh వ్యూస్ అంటే మామూలు విషయం కాదు హిందీలో. అండ్ తెలుగులో 84 lakh వ్యూస్. తెలుగులో 84, ఓకే ఊహించిందే. కానీ హిందీ బెల్ట్ లో మాత్రం ఇన్ని ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్ వ్యూస్ అని అనుకోవచ్చు. అండ్ కమెంట్స్ కూడా ఎంత పాజిటివ్ గా అంటే హిందీలో వాళ్ళు రాసిందే, హిందీ ఆవాజ్ సూపర్, అప్నే సబ్సే అచ్చా కామ్ కియా బాయ్, జై కళ్యాణ్, జై జై కళ్యాణ్, సనాతన్ ధర్మ్ కా హీరో. వావ్, ఇందులో కూడా సనాతన్ ధర్మం గురించి నేను మీకు చెప్పాను కదా, ఆయన పొలిటికల్ స్టార్ అయ్యాడని అక్కడ. దాని రిఫ్లెక్షన్ ఇదంతా. సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే మాట్లాడాడో ఆయన, ఒకటి ఏంటంటే పవన్ నహి ఆంధీ అన్నప్పుడు ఆయన పొలిటికల్ స్టార్ అయ్యాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు రెండోసారి పొలిటికల్ స్టార్ అయ్యాడు. మొన్న తిరుమలలో జరిగిన తొక్కిసలాటకు యావత్ హిందూ సమాజానికి ఆయన ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు కాదు, చనిపోయిన తెలుగు రాష్ట్రాల వాళ్ళే చెప్పింది ఆయన క్షమాపణ యావత్ హిందూ జాతికి క్షమాపణ చెప్పాడు దేశవ్యాప్తంగా ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన హీరో అయ్యాడు. ఇలా ఆయన పరిపరి విధాల హీరో అవుతున్నాడు. అందుకే మీకు ఆ కామెంట్స్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. पवन कल्याण जी की हिंदी वॉइस सुन के मजा आ गया. Eagerly waiting to watch this magnum opus movie in theater. मेरा तो first day first show confirm है పవర్ స్టార్ జీ. సో అందరూ హిందీ వాళ్ళు అడాప్ట్ చేసుకుని చాలా బాగా, ఇంకా చాలా కమెంట్స్ ఉన్నాయి ఇలా చదువుతూ పోతే. సో ఇంకోటి, మీరు అంతకుముందు ఒక తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు తంతి అని. ఇచ్చినప్పుడు నేను ఒక వీడియో చేశాను తమిళనాడులో ఆయన గురించి ఏమనుకుంటున్నారని. చాలా మంది పెట్టిన కామెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమా మేము చూడలేదు, కానీ ఇవాళ ఆయనకి మేము పొలిటికల్ ఫ్యాన్ అయిపోయాం. పొలిటికల్ ఫ్యాన్స్ ఉన్నారండి. తతిమ తెలుగు రాష్ట్రాలు వదిలేసి మిగతా దేశవ్యాప్తం చూస్తే ఆయనకి పొలిటికల్ ఫ్యాన్స్ తయారయ్యారు. ఒక సెక్టర్